అక్కడ ఏదో మునిగింది ఇప్పుడే. సో మేము ఇప్పుడు కయాకింగ్ చేయడానికి వెళ్తున్నాము. అది రివర్లో కాదు, సముద్రంలో. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. నాకు కొంచెం ఎక్కువ లోపల పర్మిషన్ ఇవ్వలేదు, కానీ వాళ్ళు ఇచ్చిన వరకు అయితే వెళ్తాము. వెళ్ళి ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చూద్దాం, మీకు కూడా చూపిస్తాము. ఇదిగోండి అదే మా బోటు, కయాకింగ్ బోటు. సో మేము ఇప్పుడు ఆ కొండ వరకు వెళ్దాం అనుకుంటున్నాము. ఎక్కువ లోపలికి వెళ్ళొద్దు అన్నారు. సో సో కయాకింగ్ చేస్తున్నాం బీచ్లో. సో ప్రివి బాగా భయపడుతుంది. బీచ్ లో కయాకింగ్ పెట్టి సముద్రంలో కయాకింగ్ అండి. బీచ్ అంటే ఏంటి మరి? బీచ్ అంటే ఇసుకున్నది, ఇసుక దాటి చాలా దూరం ఎక్కువ. ఇప్పుడు మీ ఆవిడ అని ఎందుకు అంటున్నారో తెలుసా మీరు? మీ ఆవిడ కాబట్టి. పెద్ద షార్క్ వస్తే ఏం పరిస్థితి? ఏం రావు ఇక్కడికి. ఇటు తిప్పు అటు కాదు, వెనకమాల బ్యాక్ సైడ్. ఇటు తిప్పు, లెఫ్ట్ కి రైట్ కి తిప్పు. బ్యాక్ సైడ్. అటు కాదు, అలా తొయ్యి. ఇటు తొయ్యి, అలా తొయ్యి. వదిలేదాన్ని కొద్దిసేపు ఎంజాయ్ చేయి. హాయ్ చెప్పు, జస్ట్ మెల్లగా దిగు. చాలా భయపడుతుంది, కాకపోతే కొంచెం భయం ఉంది, కానీ పర్లేదు. వేవ్స్ ఎక్కువ రావట్లేదు కాబట్టి. కయాకింగ్ అన్నాడు. సరే ఏదో రివర్లోనో లేక్లోనో చేస్తాం అనుకుంటే తీసుకొచ్చి సముద్రంలో ఈ వేవ్స్ మధ్యలో మాదేమో చూస్తే ఇంత చిన్న బోటు మన దగ్గర వచ్చాడు. ఆయన స్విమ్మింగ్ చేసుకుంటూ మన దగ్గర వరకు వస్తున్నాడు. ఆయన స్విమ్మింగ్ చేసుకుంటూ మా దాకా వచ్చారు. దీరు జాగ్రత్త దీరు. హాయ్. హలో. Don't trust me, I'm a crocodile. This guy is No, swimming also. డోంట్ ట్రస్ట్ మీ, అదే క్రొకడైల్ ఇంటి సోషల్ అంటున్నాడు. చూడడానికి కూడా కొంచెం తల్లు అలాగే ఉంది. సైడ్ స్విమ్మింగ్ చేసుకుంటూ వస్తున్నాడు. జలపాతం వేరు, ఈ సముద్రం వేరు. జలపాతం దగ్గర పాడు, సముద్రంలో మనం వెళ్తామో లేదో కూడా తెలియదు వెనక్కి. నేను నా టెన్షన్ ని తక్కువ చేసుకోవడానికి నేను ఏదో పాటలు పాడుకుంటుంటే అక్కడ ఏదో మునిగింది ఇప్పుడే. డాల్ఫిన్ అయింటది ప్రవి, అంత భయపడకు. సముద్రంలో డాల్ఫిన్స్ ఇక్కడ ఎక్కడ ఉంటాయి చూడు. ఏం కాదు, నువ్వు భయపడకు. నువ్వు భయపడి నన్ను భయపడుతున్నావు. డాల్ఫిన్ అయింటది ప్రవి, ఇక్కడ డాల్ఫిన్స్ ఉంటాయి కదా. రేటు వెళ్దాం అంటే నాకు కెమెరా ఇచ్చేసి నువ్వు వెళ్దాం అంటే ఎలా వెళ్తాను చెప్పు. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. చూసుకుంటే వేవ్స్ మా దగ్గరే ఫామ్ అవుతున్నాయి, అదే కొంచెం టెన్షన్గా ఉంది అంతే. మిగిలినంతా ఓకే. స్లోగా వేవ్స్ ఇలాగా మా దగ్గర ఫామ్ అయ్యి మెల్లగా వెనక్కి వెళ్తున్నాయి. కాకపోతే అంత వేవ్స్ బయట షోర్లో కూడా ఎక్కువ వేవ్స్ లేవు, కానీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. నార్మల్ బోట్లో వెళ్దాం అనుకున్నాము, డాల్ఫిన్ ఐలాండ్ అవి, కాకపోతే అవన్నీ బోర్ అనిపించాయి. సో ఇది డిఫరెంట్గా ఉంటుంది ఈ ఎక్స్పీరియన్స్ అని ఇక్కడికి వచ్చాం. మీరు కూడా కయాకింగ్ ట్రై చేయండి ఏదైనా బీచ్లో. కాస్ట్ కూడా పెద్ద ఏం తీసుకోలేదు, 500 రూపీసే. 1 అవర్ టైము, మీరు అలాగా ఎంజాయ్ చేసి రావచ్చు. కొంచెం ప్రశాంతంగా ఉంది ఇది కూడా. ప్రశాంతంగా ఉంది. కొంచెం మధ్యలోకి వస్తే ప్రశాంతంగా ఉంది. అటు సైడ్ ఒడ్డు దగ్గర ఉంటే మీకు వేవ్స్ వస్తుంటాయి కాబట్టి టెన్షన్గా ఉంటుంది, కానీ సేఫే. మీకు లైఫ్ జాకెట్స్ అన్నీ ఇస్తారు. ఒకవేళ మనకి ఏదైనా అయినా కూడా వాళ్ళు వెంటనే అక్కడి నుంచి స్విమ్మింగ్ చేసుకుంటూ వచ్చేస్తారు. అవేం రావు ఇక్కడికి. ఇదేమి పసిఫిక్ ఓషన్ లేకపోతే అలాంటిది కాదు. అరేబియన్ సీలో అలాంటివే ఉండవు. స్టడీ చేయక్కర్లేదు, ఇది మినిమం అందరికీ తెలిసిన విషయం. ఏది
ఏది నేను ఎంజాయ్ చేస్తున్నా. ఎంజాయ్ చేయి. రైట్ సైడ్ చూడు, రైట్ సైడ్ చూడు. హాయిగా ఉంది తీరు. నేను రోజు చేయకపోతే బోట్ నేను రోజు చేయకపోతే హాయిగా ఉంది. నువ్వు చేయకపోతేనే నాకు కూడా హాయిగా ఉంటుంది. నాకు అర్థం కాలేదు సార్. ఎందుకంటే నువ్వు మామూలుగా చేయట్లేదు రోయింగ్. నేను బోట్ చేయట్లేదు అనుకోకండి. ఎందుకు చేయట్లేదంటే ఇందాకటి నుంచి తికమకగా అయిపోతుంది బోట్ చేస్తుంటే. ఎక్కడ సముద్రంలోకి వెళ్ళిపోతామా, ఎక్కడ మళ్ళీ లైఫ్ ఆఫ్ పై రిపీట్ అవుద్దా అనేసి ధీరు ఆపేమన్నాడు. అందుకే ఆపేసి కూర్చున్నాను. ధీరు నాకు నీరసం వస్తుంది, తల తిరుగుతుంది. నువ్వు ఫోన్ చూస్తూ ఉంటే తలే తిరుగుతుంది నీకు. సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నారు. అమ్మ ధీరు ఇదేంటి ధీరు ఇలా కదులుతుంది? వాళ్ళు అసలు బోట్ లేకుండా మంచిగా ఏ సేఫ్టీ ఏం లేకుండా హాయి. తీస్తున్నా. యు ఆర్ లుకింగ్ గుడ్ సార్. Same to you. థ్యాంక్ యూ. बहुत डर लगा. पहले मैं डरता है जाने का. चलो अच्छा है. अम्मा पहले సో అంతా బాగానే అయింది, నో టెన్షన్. మీరు కూడా వచ్చినప్పుడు ఖచ్చితంగా కయాకింగ్ మీరు నార్మల్గా ఐలాండ్స్ విజిట్ చేయాలంటే విజిట్ చేయండి, డాల్ఫిన్ ఐలాండ్ అవన్నీ. సో దాంతోపాటు కయాకింగ్ కూడా సౌత్ గోవాలో చేయండి, ఎందుకంటే ఇక్కడ బీచెస్ అన్నీ పీస్ఫుల్, ప్లస్ మనం ప్రశాంతంగా వెళ్ళి రావచ్చు. సో అది అండ్ ఆల్సో సేఫ్టీ ఉంది, లైఫ్ జాకెట్స్ అండ్ పర్సన్ కూడా ఉన్నారు. మనకి ఏదైనా అయినా వెంటనే వచ్చేస్తారు. సో థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. యా చాలా బాగుంది. ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేసి ఉండరు. వేవ్స్ వస్తున్నప్పుడు ఆ చిన్న బోట్లో అలాగా ఇలా మనం ఊగుతూ ఉంటాము. కొంచెం భయం వేస్తుంది, థ్రిల్లింగ్గానే ఉంటుంది. హారర్ మూవీస్ ఇష్టపడే వాళ్ళు ఇది చేయొచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాము. మా నెక్స్ట్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ The Wedded BF and GF.